దేవ్ మరియు గుసగుసలాడే అడవి. 6 ఏళ్ల ఆసక్తిగల అబ్బాయి దేవ్ అన్వేషణను ఎంతో ఇష్టపడేవాడు. ఒక ఎండగా ఉన్న ఉదయం అతను తన ఇంటి వెనుక ఉన్న గుసగుసలాడే అడవిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు పొడవుగా నిలబడి ఉన్నాయి. వాటి ఆకులు రహస్యాలు పంచుకుంటున్నట్లుగా గలగలమంటున్నాయి. దేవ్ లోతైన శ్వాస తీసుకున్నాడు. తడిమట్టి మరియు తీపి అడవి పువ్వుల వాసనను పీల్చాడు. అతనికి ఉత్సాహం కలిగింది. అకస్మాత్తుగా ప్రకాశవంతమైన నీలం రంగు మెరుపు అతని కంటికి తగిలింది. ఒక చిన్న ఇంద్రధనస్సు రంగుల సీతాకోకచిలుక అతని పక్కన ఎగిరింది. దాని రెక్కలు మెరుస్తున్నాయి. దేవ్ ఆనందంతో ఆశ్చర్యపోయాడు. సీతాకోకచిలుక ముందు నృత్యం చేస్తూ దేవ్ను అడవిలోకి మరింత లోతుగా తీసుకువెళ్ళింది. అతను జాగ్రత్తగా దానిని అనుసరించాడు. పడిపోయిన ఆకులపై లేదా చిన్న పాచి మచ్చలపై అడుగు పెట్టకుండా చూసుకున్నాడు. వారు దేవ్ ఎప్పుడూ చూడని ఒక మైదానానికి చేరుకున్నారు. మధ్యలో ఒక పురాతన, ముడుచుకున్న చెట్టు నిలబడి ఉంది. దాని కొమ్మలు స్వాగతించే చేతుల్లాగా విస్తరించి ఉన్నాయి. చెట్టు మొదలు వద్ద ఏదో మెరిసింది. అది ఒక చిన్న, మెరిసే పుట్టగొడుగు, మృదువైన, బంగారు కాంతితో మెరుస్తోంది. దేవ్ దగ్గరగా చూడటానికి మోకరిల్లాడు. అతను చూస్తుండగా పుట్టగొడుగు కాంతి ప్రకాశవంతంగా పెరిగింది. ఆపై నెమ్మదిగా దానివైపున ఒక చిన్న మెరిసే తలుపు కనిపించింది. దేవ్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు. అతను జాగ్రత్తగా చిన్న తలుపును తాకాడు. అది వెచ్చగా మరియు మృదువుగా అనిపించింది. గాలిలో ఒక మృదువైన గుసగుస నిండింది మరియు తలుపు నెమ్మదిగా కొద్దిగా తెరుచుకుంది. లోపల అతను రంగుల సుడిగుండం మరియు చిన్న మెరిసే లైట్లను చూశాడు. అది ఒక మాయా ప్రపంచం, అన్వేషించడానికి వేచి ఉంది. దేవ్ నవ్వాడు. అతను చాలా ప్రత్యేకమైన రహస్యాన్ని కనుగొన్నానని తెలుసు. అతను ఈ రోజు లోపలికి వెళ్ళలేడని అతనికి తెలుసు, కానీ అతను తిరిగి వస్తానని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. గుసగుసలాడే అడవిలో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి మరియు దేవ్ ప్రతి ఒక్కదానికి సిద్ధంగా ఉన్నాడు.